భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక లారీలు రామభక్తులను హడలెత్తిస్తున్నాయి. సామర్థ్యానికి మించి ఇసుకను లోడ్ చేసుకుని అతివేగంగా ప్రయాణించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లు దెబ్బతినడంతో పాటు మోకాల్లోతు గుంటలు ఏర్పడుతున్నాయి. చింతలగూడెం వద్ద ఏర్పడిన భారీ గుంతలో ఇటీవల ఓ లారీ ఇరుక్కుపోయింది. దాంతో భద్రాచలం పర్ణశాల మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 6-7 గంటల పాటు రామభక్తులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ క్రేన్లను రంగంలోకి దింపినా ఫలితం లేకుండా పోయింది. రోడ్లని పట్టించుకొని అధికారులపై స్థానికులు మండిపడుతున్నారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరనన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మరి ఈ రోడ్ల దుస్థితిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు నిలదీస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండి కూడా చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక లారీలు రామభక్తులను హడెత్తిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సామర్థ్యానికి మించి ఇసుకను లోడ్ చేసుకుని అతివేగంగా ప్రయాణించడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా కూడా అధికారులు స్పందించడం లేదు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సాంబా? నిఖత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుకాసోర్ల దాటికి రోడ్లు మొత్తం గుంతలమయంగా మారిపోయినాయి. ఆ ప్రాంతంలో సంచరించారంటేనే చాలా ధైర్యమైన పరిస్థితులు తాపించినటువంటి సంఘటనలు తరచు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భద్రాచలం నుంచి దుమ్ముగూడ వెళ్లేటువంటి ప్రధాన రహదారి మొత్తం గుంతలమయంగా మారిపోయింది. దీనికి రోడ్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది. సాధారణంగా రోడ్లు నిర్మించేటప్పుడు ఆ రోడ్డు బేరింగ్ కెపాసిటీని నిర్ణయించి మాత్రమే రోడ్లు నిర్మిస్తుంటారు. కానీ కెపాసిటీకి మించి పెద్ద ఎత్తున పరిమితికి మించి అధిక లోడుతో ప్రయాణం చేస్తున్నటువంటి ఇసుక లారీలను తరచూ ప్రయాణం చేయడం వల్ల ఆ రోడ్లు పాడైపోయి గుంతలు పడుతున్నాయి. పైగా అది ఆంధ్ర ప్రాంతంలోకి వస్తుంది. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉంటుంది కాబట్టి అక్కడ రోడ్లు ఎవరు రిపేర్ చేయాలనుకున్న అంశంలో కొంతకాలంగా వివాదం కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతం అంతా కూడా ఇసుక లారీలు మోహరించాయి. ఇటీవల కాలంలో భారీ వర్షాలు కురవటం, ఆ వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ ఇసుక ర్యాంపుల నుంచి ఇసుక లిఫ్ట్ చేసేందుకు కాంట్రాక్టర్లు కావచ్చు, ప్రజాప్రతినిధుల అండతో కొంతమంది అక్రమార్కులు కావచ్చు చేస్తున్నటువంటి ఇసుక దందాకు సామాన్య ప్రజలు బలైపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా భద్రాచలం వచ్చినటువంటి ప్రతి భక్తుడు, ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రామ భక్తులంతా భద్రాచలంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత పర్ణశాల వెళ్లటం ఆనవాయితీగా ఉంటుంది. పర్ణశాల వెళ్లేటువంటి రహదారిలో కనుక ప్రయాణం చేయాలంటే నరకమయంగా మారింది. పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. లోతైన గుంతల్లో వెహికల్స్ పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి తోడు ఒకవైపు మొత్తం వాహనాలు నిలిచిపోయినాయి. దాదాపు భద్రాచలం క్రాస్ రోడ్, రాజుపేట అంటే భద్రాచలం శివారు ప్రాంతం నుంచి తూరుబాక వరకు దాదాపు 15 కిలోమీటర్ల మేర అసలు గ్యాప్ లేకుండా వాహనాలు నిలిపి పెట్టారు. ఈ వాహనాలన్నీ ఒక పక్క ఉండడంతో రెండో పక్క ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని అంచనా వేయలేకపోతే మట్టుకు ఖచ్చితంగా యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పి సాధారణమైనటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి రామభక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లారీలు ఆ గుంతల్లో దిగబడిపోయినటువంటి లారీలు 5-6 గంటలైనా బయటికి తీసేటువంటి పరిస్థితులు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లారీ కెపాసిటీకి మించి ఇసుక లోడ్ చేయడం వల్ల దాన్ని అక్కడ నుంచి పికప్ చేయడం కావచ్చు, పక్కకు తరలించడం కూడా చాలా ప్రయాస కూడుకుంటుంది. పెద్ద పెద్ద జేసీబీలను తీసుకొచ్చినా గానీ 40 టన్నులు 50 టన్నులు ఇసుక లోడ్ చేసినటువంటి వాహనాన్ని దాన్ని పక్కకు జరపడం అనేది అంత సాధ్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి అక్కడే ఈ రామభక్తులు వేరేటువంటి దారి లేక ఆటోలలో, కార్లలో, 2 వీలర్ల మీద ప్రయాణం చేసినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ హెల్డప్ అయిపోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి 4 నుంచి 6 గంటల పైన ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రయాణం చేసేటువంటి పరిస్థితి లేదు. రెండు వైపులా లారీలు ఆపినప్పుడైతే మధ్యలోంచి వెళ్లాలంటే ఏ లారీ ఎటు కదులుతుందో, ఎవరిని ఢీ కొడుతుందో తెలియనటువంటి ఒక ప్రమాద పరిస్థితులను అక్కడ ప్రాంత ప్రజలు ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాలలో ఇంత దారుణమైన పరిస్థితి ఏంటి? రోడ్డు బాగు చేయకపోవడం ఒక దరిద్రం అయితే, రెండోది వందలాది వాహనాలను రోడ్డు మీద నిలబెట్టడం ఏంటి? పక్కన ర్యాంపుకు వెళ్లేటువంటి రహదారులలో పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. అవసరమైతే అక్కడ పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేసి సీరియల్ క్రమంలో లారీలను డైవర్ట్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. అభివృద్ధి, భద్రాచలం అభివృద్ధికి పేరుతో అధికార పార్టీలో చేరినట్టుగా చెప్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అయితే ఇక్కడ పట్టించుకోవడం లేదంటూ కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం అనేది ఒక ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇక్కడికి నిత్యం వందల వేల మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు ఉంటారు. వాళ్ళంతా కూడా భద్రాచలంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత దుమ్ముగూడెం రహదారిలోనే వెళ్లి పర్ణశాల దగ్గర ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకునేటువంటి ఆనవాయితీగా వస్తుంది. కానీ గోదావరిని చెరబడుతున్నటువంటి ఇసుకాసురుల దాటికి రామ భక్తులు, సాధారణ ప్రజలు హడలిపోతున్నారు. పాడైపోయిన రోడ్లు ఒక పక్క అయితే ఈ వందల వాహనాలు, వేగంగా వస్తున్నటువంటి వాహనాలు, ఈ లారీలు దిగబడిపోవడం అనేది అక్కడ ఉన్నటువంటి భక్తులకు, సాధారణమైనటువంటి ప్రజలకు ప్రమాదకరంగా మారింది. నిక్కర్
రైట్, థ్యాంక్ యూ సాంబా.